హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఐఎన్డి డిఫెన్స్ కోర్ ఛానల్. టుడే మనం గుంటూరు ఎర్రో వాళ్ళ అడ్మిట్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం గూగుల్లోకి వచ్చి జాయిన్ ఇండియన్ ఆర్మీ డాట్ సెర్చ్ చేయాలి. దాని తర్వాత ఫస్ట్ లింక్ ఓపెన్ చేసి ఇక్కడ హోమ్ అని ట్యాప్ చేయండి. దాని తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేయాలి. క్యాప్చర్ ఎంటర్ చేయాలి. క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి గ్రీన్ కలర్లో జేఓసి అగ్నివీర్ లాగిన్ అని ఉంటుంది. అది ట్యాప్ చేసి మన యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది లాగిన్ అవ్వాలి. క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వచ్చింది. మనకి లెఫ్ట్ సైడ్లో ర్యాలీ అడ్మిట్ కార్డ్ అనేది వచ్చింది. అది ట్యాప్ చేసి ఇక్కడ మన ఐడియాను అగ్నివీర్ జనరల్ డ్యూటీ రెండుటిగా ఒకటే అడ్మిట్ కార్డు. ఇక్కడ ప్రింట్ అనేది నొక్కాలి. ప్రింట్ ఆప్షన్ నొక్కిన తర్వాత దీనికి పాస్వర్డ్ ఉంటుంది పీడిఎఫ్కి. పాస్వర్డ్కి పీడిఎఫ్ ఏంటంటే మీ ఈమెయిలే మీకు దీనికి పాస్వర్డ్. నెక్స్ట్ మనం దీని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, ర్యాలీ తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ అయితే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ చూద్దాం. ఫస్ట్ మీకు ర్యాలీ ఎంట్రీ గేట్ దగ్గర అయితే మస్ట్ అండ్ షుడ్గా వాళ్ళు ఒరిజినల్ ఆధార్ కార్డు, ఫోటోలు, అడ్మిట్ కార్డు అనేది మ్యాండేటరీ కావాలి. ఫస్ట్ వన్ వచ్చేసరికి అడ్మిట్ కార్డు. సెకండ్ వన్ వచ్చేసరికి మీరు ఇంటర్బేస్ పెట్టుంటే ఇంటర్బేస్ అండ్ 10th క్లాస్ సర్టిఫికేటు రెండు కావాలి. ఒకవేళ 8th క్లాస్ కనుక ట్రేడ్స్మెన్ ఎవరైనా పెట్టుంటే కనుక వాళ్ళు 8th క్లాస్ ఒరిజినల్ మార్క్ లిస్ట్ అయితే కావాలి. దాని తర్వాత స్కూల్ లివింగ్ సర్టిఫికేటు, ఇది అవసరం బోనాఫిడ్. స్కూల్ క్యారెక్టర్ అంటే మీరు ఫస్ట్ ఫామ్ ఉంటుంది, ఫామ్ డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గరలో మీ చదువుకున్న స్కూల్ కానీ దానికి అక్కడికి వెళ్ళి మీ ఫోటో, మీ నేము అండ్ రాసి అక్కడికి వెళ్తే కనుక వాళ్ళు స్టాంప్ వేసి సైన్ చేస్తారు. క్యారెక్టర్ సర్టిఫికేట్ అనేది అయిపోయింది. నెక్స్ట్ డొమోషియల్ సర్టిఫికేట్ అంటే మీకు సచివాలయం అక్కడికి వెళ్తే కనుక డొమోషియల్ సర్టిఫికేట్ అయిపోయింది. ఫస్ట్ ఫామ్ తీసుకోవాలి, ఉన్న బుక్ షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఫామ్ తీసుకొని మీ సచివాలయానికి వెళ్తే కనుక డొమోషియల్ కూడా అయిపోయింది. నెక్స్ట్ క్యారెక్టర్ సర్టిఫికేట్ క్లాస్ ఇష్యూడ్ బై తహసీల్దార్. క్యాస్ట్ సర్టిఫికేట్ ఓబీసీ అయితే ఓబీసీ, ఓసీ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కావాలి, అది అందరి దగ్గర ఉంటుంది. దాని తర్వాత అన్మ్యారీడ్ సర్టిఫికేట్ ఇప్పుడైతే అవసరం లేదు. ఆధార్ కావాలి, పాన్ కావాలి. మినిమం 20 ఉండాలి ఫొటోస్, 20 ఫొటోస్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. ఎఫిడవిటీ అంటే మనకి ఫామ్లోనే మనకి ఇండియన్ ఆర్మీ డాట్ అందులో ఆ సైట్లోనే ఎఫిడవిటీ ఉంటుంది. ఎఫిడవిటీ డౌన్లోడ్ చేసుకొని నోటరీ చేసే వాళ్ళు ఉంటారు, లాయర్స్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకుంటే అయిపోద్ది. పోలీస్ వెరిఫికేషన్ మీ సేవలు అప్లై చేయొచ్చు, లేదంటే సచివాలయం వెళ్ళి అప్లై చేయొచ్చు. అడ్మిట్ కార్డు, అండర్టేకింగ్ లెటర్ కింద అండర్టేకింగ్ లెటర్ ఉంటుంది. అది ఒక 2 కాపీస్ తీసుకొని అడ్మిట్ కార్డు ఒక 2 కాపీస్ నీట్గా క్వాలిటీ ఉన్న అడ్మిట్ కార్డు తీసుకొని వెళ్ళండి. లేదు బ్రో మన దగ్గర ఏమీ లేవు, ఇంకా అసలు ఏం డాక్యుమెంట్స్ తీసుకోవాలో అర్థం కావట్లేదు అంటే కనుక మళ్ళీ చెప్తున్నా, ఆధార్ కార్డు, అడ్మిట్ కార్డు, అడ్మిట్ కార్డు, ఫొటోస్, 10th మెమో ఇవి ఉంటే కనుక మీ ర్యాలీ అనేది అయిపోయింది. ఆఫ్టర్ మీరు ర్యాలీకి క్వాలిఫై అయ్యాము అంటే కనుక మీకు వాళ్ళు టైం ఇస్తారు, ఇన్ని రోజులు టైం ఇస్తారు. ఈ లోపల మీరు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు నా దగ్గరలో ఏమీ లేవు డాక్యుమెంట్స్, ఇప్పుడు వెళ్ళాలా అది అంటే కనుక వెళ్ళొచ్చు. ఈ నా 4 ఉండి కనుక వెళ్తే కనుక మీకు ర్యాలీ అనేది అయిపోయింది ఫస్ట్. నెక్స్ట్ వీడియోలో ర్యాలీకి ప్రాక్టీస్ ఎలా చేయాలి, ఈవెంట్కి క్వాలిఫై అవ్వడం అట్లా దాని గురించి తెలుసుకుందాం. మీకు కనుక మా కంటెంట్ కనుక ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయిందంటే కనుక సబ్స్క్రైబ్ అని ఒక లైక్ చేయండి. ఇది నా ఛానల్కి ఎంతో యూజ్ అవుతుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్.